ఏపీ గవర్నర్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని, త్వరలో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, పార్టీల్లో కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో తీసుకున్న ముఖ్య నిర్ణయాల జీవోల్ని కూడా వెబ్సైట్ లో పెట్టకుండా రహస్యంగా ఉంచారన్నారు. అడ్డగోలుగా జీవోలు, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై దాడి చేశారని చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసిందన్నారు. అన్ని ఫైల్స్, నోట్ ఫైల్స్, రికార్డులు మాయం కాకుండా భద్రపరచాలని, అన్ని హెచ్ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ గవర్నర్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ ను నిలిపివేయాలని కూడా కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీసు అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలి అని చెప్పి గవర్నర్ కు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ అవసరం లేదు అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పారదర్శకత పాటించిన ఈ ప్రభుత్వంలో ఈ ఆఫీసు వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉంది అని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ ఆఫీస్ వెర్షన్ ను అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందని, ప్రభుత్వం షెడ్యూల్ చేసి ఈ ఆఫీస్ వెర్షన్ వలన అప్గ్రేడ్ వలన సీఎంఓ, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుంచి 25 వరకు అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారని, అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ విధానంపై అధికారులు, రాజకీయ పార్టీల నేతల్లో అనేక అనుమానాలు ఉన్నాయి అని కూడా ఈ సందర్భంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టకుండా రహస్యంగా ఉంచుతుందని, అడ్డగోలు విడుదల చేసిన జీవోలను ప్రభుత్వం పారదర్శకతను ప్రశ్నించి వారిపై దాడి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ ఆఫీస్ వెర్షన్ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్టు తెలిసింది అని కూడా ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సిఐడి కూడా అనుమతి లేకుండా కాల్చేసిందని, ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చేతపై సీఈఓ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదని, ఈ నేపథ్యంలో అన్ని ఫైల్స్, నోట్ ఫైల్స్, రికార్డు మాయం కాకుండా భద్రపరచాల్సిన అవసరం ఉంది అని కూడా చంద్రబాబు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హెచ్ఓడీల్లో సీసీ కెమెరాలు, అన్ని హెచ్ఓడీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఈ సీసీ కెమెరాలను పరిశీలన కూడా జరపాలి అని కూడా కోరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా చీఫ్ సెక్రటరీకి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని కూడా చంద్రబాబు నాయుడు ఆ లేఖలో గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఆమెని. రైట్, థ్యాంక్ యూ రామారావు.